पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्य ऋषयश्च ये। అందరికీ హరి ఓం ప్రణామాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన ట్రస్ట్ ద్వారా రాష్ట్ర స్థాయి భగవద్గీత పఠన పోటీలు నిర్వహించడం జరిగింది. భగవద్గీత అన్నటువంటిది మానవాళి అందరికీ కూడా మార్గదర్శకం చేసేటువంటి ఉన్నతమైనటువంటి గ్రంథం. ఇందులో మనకి మంచిగా జీవించడం ఎలాగా, జీవితంలో అందరము కూడా ఆనందాన్ని ప్రశాంతతను ఎలా పొందగలుగుతాము, మన కర్తవ్యాన్ని మనం ఎలా నిర్వర్తించాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది. జ్ఞానము, భక్తి, కర్మయోగము వీటన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి బోధ చేయడం జరిగింది. సాక్షాత్తు పరమాత్మ స్వరూపం నుండి వచ్చినటువంటి జ్ఞానము ఎంతో ఉన్నతమైంది. ఇప్పటికీ మనందరం కూడా పొందటానికి అవకాశం కల్పించినటువంటి వారు మన గురు పరంపర పూజ్య వేదవ్యాస మహర్షుల వారు మనకి అందజేయడము జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. పూజ్య వేదవ్యాస మహర్షుల వారు చెప్తూ ఉంటే మహాభారతాన్ని రాసినటువంటి వారెవరు? గణపతుల వారు కదా. 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతాన్ని రాయడం జరిగింది. ఈ భగవద్గీత అన్నటువంటిది మహాభారతంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాలు ఒకటన్నమాట. ఇది చాప్టర్స్ లాగా ఉంటాయి కదా, విభాగాలు అనేటువంటివి. ఈ మహాభారతంలో ఉన్నటువంటి వాటిలో ఒక విభాగమే ఈ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉంటాయి. మీరు నేర్చుకున్న అధ్యాయం పేరు సాంఖ్యయోగము. ఇది ఎన్నవ అధ్యాయము? 2వ అధ్యాయం. విధి చేస్తున్న ఆ పని చేసేటప్పుడు సంపూర్ణంగా మనము ఆ పని అందే మనస్సును లగ్నం చేసి చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి భగవద్గీతలో అనేక అంశాలు చెప్పడం జరిగింది. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని గురించి బోధ చేసి ఉన్నారు. వీటన్నింటినీ గురించి మనం తెలుసుకొని మన జీవితాన్ని ఆనందంగా గడపాల్సి ఉంది. అందరిలో కూడా ఉన్నటువంటి భగవంతుని గుర్తిస్తూ అందరికీ కూడా మంచి చేయాలి, సహకారాన్ని, సహాయాన్ని, సేవని అందజేయాల్సి ఉంటుంది. మనకు చిన్నప్పటి నుండి కూడా విద్యాబుద్ధులు చెప్పినటువంటి వారు, గురువులైనటువంటి వారు, మనకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి మనకు కావలసినవన్నీ అందజేసేటువంటి తల్లిదండ్రుల్ని, గురువుల్ని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి వాళ్ళని పూజించి గౌరవించాల్సి ఉంటుంది. పెద్దలు ఏదైనా చెప్తే వాళ్ళు మంచి కోసమే కదా చెప్తారు, అవునా? ఒకవేళ కఠినంగా చెప్పినా దాని వెనకాల ఉద్దేశం ఏమై ఉంటుంది? మంచి అయి ఉంటుంది కదా. మనం బాగుండాలనేసి మన శ్రేయస్సు కోసమే పెద్దవాళ్ళు, గురువులు మనకి మంచి విషయాలు చెప్పడము జరుగుతుంది. వాటిని మనం అర్థం చేసుకొని వాటిలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని గ్రహించి ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల గౌరవ భావాన్ని, పూజ్య భావాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ భగవద్గీత పఠన పోటీల్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ, ఇందుకు సహకరించినటువంటి పాఠశాల యాజమాన్యం వారికి, ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి, అందరికీ కూడా, మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి అందరికీ కూడా, మీ అందరికీ కూడా భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. శుభం భూయా. హరి ఓం. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి పాఠశాలకు చేస్తున్నారు. జి హరిప్రియ భగవద్గీతలో పాఠశాల స్థాయిలో ఫస్ట్ ఇచ్చారు. వారికి పాఠశాల యొక్క ఫస్ట్ రావడమే కాకుండా జోనల్ లెవెల్లో కూడా ఫస్ట్ స్థాయి వచ్చినటువంటి, ప్రథమ స్థాయి వచ్చినటువంటి హరిప్రియకు మరొకసారి చెప్పడంతో ప్రైజ్ యు నాగవర్షిణి వచ్చి ఉన్నది. వారికి గట్టిగా చెప్పడంతో ఎన్ వెంకట జయశ్రీ అమ్మాయి పాఠశాలలో ప్రయోగం ప్రదర్శనమే కాకుండా